సంక్రాంతి పండుగకు మురుకులు చేసుకుందాము. దాంట్లో కావాల్సిన పదార్థాలు: 2 చెంచాల కారము, 1 చెంచా నువ్వులు, 1 చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెము పసుపు, కొంచెము జీలకర్ర, కొంచెము ఓమ, తర్వాత కొంచెము సాల్ట్, కొంచెము నూనె వేడి చేసి బాగా వేడి చేసి పోసుకోవాలి. రెండు చెంచాల నువ్వులు, 1 చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెము పసుపు, కొంచెము జీలకర్ర, కొంచెము ఓమ, సరిపోయినంత సాల్ట్. ఈ మాదిరిగా పిండి వేడి నీళ్ళు బాగా కాగబెట్టి ఈ మాదిరిగా కలుపుకొని పిండి ఇలా ముద్ద రావాలి. ముద్ద వచ్చిన తర్వాత మురుకులు చాలా బాగా వస్తాయి. ఇట్లా చేసుకుంటే మురుకులు మంచిగా వస్తాయి. చూడు, నూనె ఎన్ని ప్యాకెట్లు పోతున్నాయి? 2 ప్యాకెట్లు. 2 పోతున్నా? ఇంకా 2 ప్యాకెట్ల నూనె. నువ్వైతే పిండి కలిపి పావులాల పెట్టు. గోలుగా వచ్చేటట్టు విండు మంచిగా. గోలుగా రావాలి చూడు మురుకు. వెడల్పు చేయకు, గోల్గా రావాలి. చిన్నది రౌండ్గా తిప్పమ్మా, అంత వెడల్పుగా తిప్పకు. మంజు మేము చిన్నగా ఉన్నాగా శ్రీశైలం పోతే మా అమ్మ మురుకులు ఓటాలపల్లి కాడ పెద్ద మురుకులు 5 రూపాయలకు ఒకటి, పెద్ద మురుకులు ఒక్కటి తింటే చాలమ్మా, అంత పెద్దగా చేసేది వాళ్ళు. అవును, ఇంకా ఎవ్వరు చేసుకపోకపోయేది చూడే. ఇక ఇంటికాంచి ఏం ఉండకపోయేది, ఆడిపోయినాకనే అన్నీ తీసుకొని తింటుంటిమి మేము. ఇట్లా ఒక రకమైన పిండి వంట ఇవి గిన్నె చేసుకుంటాం మేము. ఇవి చూసి మీరు గిన్నె చేసుకోండి. తిని చూసి బాగుంటే మాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మురుకులు ఇట్లా ఎర్రగా అయినాక కాల్చుకొని తీసుకోవాలి. ఇవి ఒక రకమైన మురుకులు, తెలంగాణ రెసిపీ. నువ్వు లేవమ్మా, పైకి లేవు, చేతిగా లేవు.
మేము ఇలాగా కూడా చేసుకుంటాం మురుకులు. మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా ఇలాగనే చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. మేము సంక్రాంతికి చేసుకున్న పిండి వంటలు. ఈ వంటలు ఇన్ని రకాలు. ఇదొక రకము, ఇదొక రకము, ఇదొక రకము, ఇవొక రకము, ఇవొక రకం. మీరు కూడా ఇలాగే చేసి ఎట్లున్నో కామెంట్లో మాకు చెప్పాలి. ఈరోజు మా నాన్నమ్మ పిండి వంటలు చేసింది. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఈ 3 చేసుకోండి. బాయ్.